కాకపోతే మీరు ఒక పని చేయగలిగితే కేసు తేలిక పడుతుంది. లెక్క నీకిచ్చి నేనెళ్ళి ఆడికాళ్ళు పట్టుకోవాలా? అమ్మ వెళ్ళటం ఏంటి చందు? నేను వెళ్తానన్నాను కదా. నువ్వు వెళ్తావు. ఇక్కడ వసుధ పరిస్థితి ఏంటి, దీక్ష పరిస్థితి ఏంటి? ఈ అమ్మాయి ఎక్కడ? నాకు తెలీదు. చంద్రముఖి చంద్రముఖి ఏమైంది? డిఆర్ అంకుల్ ఫోన్ ఫస్ట్ రింగ్ అయ్యింది, మళ్ళీ కట్ చేశారు. ఇప్పుడేమో స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అదేంటి? అదే అర్థం కావట్లేదు. సరే, టెన్షన్ ఎందుకు? ఫోన్ ప్రాబ్లం ఏమో, నేను వెళ్ళి తీసుకొస్తాను. అంకుల్, 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 అంకుల్,
డిఆర్ అంకుల్ ఎక్కడికి వెళ్ళి ఉంటారు? తలుపులేమో తెరుచున్నాయి, ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? భగవంతుడా, ఈ జీవితానికి ఇక పెళ్ళయ్యే యోగం లేదేమో అనుకున్నాను. ఉగాది పూట కొత్త సంవత్సరం రోజున నాకు పెళ్లి చేసి నాలో కొత్త ఆశలు చిగురించేలా చేశావు. కానీ ఆ ఆశలు నా ఒక్కళ్ళలోనే చిగురిస్తే ఏం లాభం స్వామి? ఆ యశోదరులో కూడా చిగురించేట్టు చేసి మా దాంపత్యం 3 పువ్వులు 6 కాయల్లాగా సాగేటి చెయ్యే స్వామి. అట్టగాని చేసావంటే మా ఆవిడికి గుండు కొట్టిచ్చేస్తానంతే. స్వామి, మా ఆవిడ్ని గుండుతో చూడాలని నీకు కోరికగా ఉందా? అందుకేనా ఇలా అడిగితే అలా ఐడియా ఇచ్చావు. థ్యాంక్ యూ స్వామి. నమస్తే, ఉంటాను. స్వామి, ఈ ఫోటో చూడగానే మేడంలో గిలిగింత చిచి మా ఆవిడలో పులకెంతలు పుట్టి నీకు నేను నాకు నువ్వు అనేలా చేయి స్వామి. దేవుడా 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 దేవుడా. ఎక్కడ తెచ్చావురా? రేయ్, పిలిచారండి? ఎవడ్రా? ఎవరి ఫోటో ఇక్కడ తగిలించింది? అదేండి, అదేనండి ఇందాక పార్సల్లో వచ్చింది. మన పెళ్లికి గుర్తుగా అక్కడ పెడితే మీరు కూడా సంతోషిస్తారని పెట్టానండి. అంతేగాని అంతకుమించి ఏం లేదండి. రేయ్, దిష్టి బొమ్మ పక్కన ఫోటోలు దిగి ఎవరన్నా ఇళ్లలో తగిలించుకుంటారా? ఎవరు దీన్ని పంపించింది? రేయ్, నువ్వే కావాలని ఇదంతా చేస్తుంటావు, అవునా? అయ్యో, నేను కాదండి. అన్యాయంగా ఆ అభాండం నా మీద వేస్తారేంటి? ఇంకెవరు పంపిస్తారా?
ఇంకెవరు పంపిస్తారండి? నారు పోసినోడే నీరు పోయిడా అని దగ్గరుండి మన పెళ్లి చేయించిన చందుయే మనం ఎలా ఉన్నామా అని పలకరించడానికి ఇలా ఫోటో పంపించుంటదండి. ఫోటో చూడముచ్చటగా ఉంది కదండి, ఉంచేద్దామండి. రాయ్, ఏంట్రా ఉంచేది? మళ్ళీ ఇలాంటి ఫోటో ఇంట్లో కనిపిస్తే ఈసారి నీ ఫోటోకి దండేసి తగిలిస్తాను. జాగ్రత్త. చందు, పెళ్లి చేసిందానివి ఎలాగూ చేసావు. రోడ్లెమ్మడి అడుక్కునేదాన్ని ఇచ్చి చేసినా అది అమీర్పేట సిగ్నల్ దగ్గర అడుక్కునేనా నన్ను పోషించేది. పోయి ఈ బండకు తాళి కట్టించావు. పెళ్లి కాకముందు బ్రహ్మచారినే, పెళ్ళైన తర్వాత బ్రహ్మచారినే. ఛీ, నా బతుకు చెడ. ఎంత గట్టిగా విసిరిన అద్దం పగలలేదంటే మా బంధం దృఢమైందన్నమాట. స్వామి, నీ లీల నాకు అర్థమైంది స్వామి, అర్థమైంది. ఈ కేసు ఎవరు పెట్టారో అక్కడికి వెళ్ళి ఆవేశంలో జరిగిన తప్పిది అని చెప్పి కొంచెం కాంప్రమైజ్ అయ్యారనుకోండి, మీ అల్లుడిని బయటికి తీసుకురావడం ఈజీ అయిపోతుంది. ఈ కేసు ఎవరు పెట్టారో అక్కడికి వెళ్ళి ఆవేశంలో జరిగిన తప్పిది అని చెప్పి కొంచెం కాంప్రమైజ్ అయ్యారనుకోండి, మీ అల్లుడిని బయటికి తీసుకురావడం ఈజీ అయిపోతుంది. నువ్వేం చేయాలనుకుంటున్నావు అత్త? అర్థం కావట్లేదు అల్లుడు. ఆ లాయరు అంతకు మించి దారి లేదన్నట్లు మాట్లాడుతున్నాడు. నేను బయటికి రావడానికి అంతకు మించి దారి లేదనుకుంటే మందిని మాట్లాడినా నిక్కడ వేయించేసే. ఏందిరా అన్నిటికీ అట్టంగా మాట్లాడతావేంది? మరెట్టా మాట్లాడమంటావు? నన్ను ఇంటికి తీసుకుపోవడానికి ఆ కార్తిక్ గాడి కాళ్ళు పట్టుకోమంటావా? ఆడి ముందు తలంచుకోవడం కన్నా తల బద్దలు కొట్టుకొని చావడం బెటరు. చాలే ఆపు. నేను మాత్రం ఆడు కాళ్ళు పట్టుకోమని ఎట్టా చెప్తాననుకున్నావు? ఏం చేయాలో అర్థం కాక నీకు చెప్పాను అంతే. ఈ మాట నాకు చెప్పాల్సిన అవసరం ఏముండాది? చెప్పావంటే కాళ్ళు పట్టుకోమని అడిగినట్టే కదా. ఆడి తలకి బేరం పెట్టిన దాన్ని ఆడి కాళ్ళు పట్టుకోమని నేను చెప్తానా? నువ్విట్ట ఏదో ఒకటి చెప్తాండావే కాని నాకు బెయిల్ మాత్రం తీసుకురాలేకపోతాండావత. ఇక్కడింకా మనం మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదత్త. బయటికొచ్చి నేను చేయాల్సింది చాలా ఉంది. లోపల నన్ను వేయించి ఆ కార్తిక్ గాడు ఇటు వాడి బెల్లంతో అటు ఆ శంకర్ సూర్య బెల్లంతో హాయిగా ఉన్నాడు. నేనేమో ఈ జైలు గోడల మధ్య వాడిని ఏమీ చెయ్యలేక నా చేతగాని తనం తలుచుకుంటుంటే చావలేక బతకలేక ఉన్నాడత్తా. బెయిల్ కంతా రెడీ అయి ఉండాది. బెయిల్ వచ్చేస్తాది. కొంచెం ఆగు. కేసు లేకుండా ఎట్టా చెయ్యాలన్నదే మా ఆలోచన. ముందు బయటకొచ్చే దారి చూడత్తా. కేసుల సంగతి తర్వాత చూద్దాం. వాడుంటే కదా కేసుండేది. వాడే లేకపోతే కేసు ఎక్కడది? నేను బయటికి రావడం వరకు నువ్వు చూసుకో. కేసు సంగతి ఆ కార్తీక్ సంగతి నేను చూసుకుంటాను.
అత్తయ్య గారు వెళ్ళారా? నువ్వేంటి అలా ఉన్నావు? అమ్మ ఒక్కదాన్ని అలా ఢిల్లీ పంపించడం బాధ అనిపించింది. ఏం చేస్తావు, తప్పదు కదా. అమ్మ వెళ్ళిందనే కానీ మనసంతా ఇక్కడే ఉంది. ఫ్లైట్ అనౌన్స్ అయ్యేంత వరకు నీ గురించే మాట్లాడింది. నా గురించా? అవును, వస్తు విషయంలో పడి నేనెక్కడ నెగ్లెక్ట్ చేస్తానో అని అమ్మ భయం. వస్తు విషయంలో నీకెంత బాధ్యత ఉందో చందు విషయంలో కూడా అంతే బాధ్యత ఉంది. తన్ని జాగ్రత్తగా చూసుకో. నువ్వు ఇచ్చింది తీసుకోవటమే కానీ అడగటం చందుకు తెలీదు. అందుకే నువ్వెన్ని కష్టాలు ఇచ్చినా నవ్వుతూనే భరిస్తుంది అందే. అమ్మ చెప్పింది కూడా నిజమే చందు. కష్టాలు తప్ప నేను నీకేమిచ్చాను? అలా ఎందుకు అనుకుంటావు కార్తీక్? అత్తయ్య ఏదో అభిమానంతో అలా అన్నారు. అమ్మ కాదు, నువ్వు నా మీద అభిమానంతో అలా అంటున్నావు. ఏం చేశాను చందు నీకోసం నేను? అమ్మ అన్నట్టుగా వస్తు మీద, మేనక మీద, జలజ మీద చూపించిన అభిమానంలో కొంచెమన్నా నీ మీద చూపించుంటే మన మధ్య ఈ దూరం ఉండేది కాదేమో. జరిగిన దాని గురించి మాట్లాడుకుని బాధపడ్డం ఎందుకు? ఇలా మాట్లాడుకోకపోవటం వల్లే తప్పుల మీద తప్పులు జరిగాయి. అత్తయ్య మాట ప్రకారం మనం ఎప్పట్లా ఉండగలిగితే అంతకన్నా కావాల్సిందే ఉంది. వెళ్లే ముందు నాకు కూడా నీ గురించే జాగ్రత్తలు చెప్పి వెళ్లారు. జాగ్రత్త అంటే గుర్తొచ్చింది. యశోదరికి బలవంతంగా పెళ్లి జరిపించావు కాబట్టి తను ఏదో ఒకటి చేయకుండా ఊరుకోదు. తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. అది జీవితంలో ఊహించని శిక్ష వేశాను. అయినా మారలేదు అంటే చావు తప్ప యశోధరని మార్చగలిగేది ఏదీ లేదు అని అర్థం. మళ్ళీ అది మన జోలికొస్తే ఈసారి జరిగేది అదే. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది కదా. ఇంకా అదేం చేస్తుందిలే కార్తీక్. దాని గురించి ఎందుకు కానీ అత్తయ్య ఢిల్లీలో ఒంటరిగా ఉండాల్సిందేనా? తప్పేదేముంది? టీఆర్ అంకుల్ని తోడుగా పంపిద్దామంటే ఆయన దొరకలేదు. ఆయన వెళ్ళుంటే టెన్షనే ఉంది. అంకుల్ ఎక్కడికి వెళ్లారు? ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళుంటే మనకో మాట చెప్పి వెళ్లేవాళ్ళు. అట్లీస్ట్ ఫోన్ అయినా చేసేవాళ్ళు. ఏమైంది? ఉండు, ఒకసారి ట్రై చేస్తాను. కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారంటే ఎక్కడికి వెళ్ళుంటారు? నాకు అదే అర్థం కావట్లేదు. ఎవరికి చెప్పలేదు, అట్లీస్ట్ ఫోన్ కూడా చేయలేదు. సడన్గా ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎక్కడికి వెళ్ళి ఉంటారు?